తెలంగాణ అప్పుల రాష్ట్రమని చెప్పే కాంగ్రెస్ అబద్ధపు మాటల వల్ల ప్రజలు అయోమయానికి గురవుతున్నారని బీఆర్ఎస్ మాజీ ఎంపీ మాజీ రాష్ట్ర ప్రణాళిక బోర్డు చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణను అప్పుల రాష్ట్రమని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరాస్తి లెక్కలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. పదే పదే బీఆర్ఎస్ మీద అభాండాలు వేసి సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ సంపాదించుకున్నారని అన్నారు. మేము ఎన్నో గొప్ప ప్రాజెక్టులు కట్టడం వల్లే ఉద్యోగులకు జీతాలు సమయానికి అందలేదని వివరించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ఉంటుందని తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ విజయంతో గెలుస్తామని వెల్లడించారు. మంత్రిగా ఉన్నటువంటి మీ ప్రభుత్వం, మీరు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి మీ ప్రభుత్వము ఆర్బీఐ లెక్కలు ప్రచురించింది. ఇవన్నీ కూడా పత్రికా మిత్రులకు కూడా ఒక్కొక్క కాపీ నేను ఇవ్వబోతున్నాను. దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా మిత్రులు దీన్ని లోతుగా మీరు పరిశీలించి మీరు దీన్ని రిపోర్ట్ చేయండి. నేను ఇచ్చినటువంటి డాక్యుమెంట్ మీకు వెబ్సైట్లో మీరు వెళ్తే మీకు దొరుకుతుంది. నేను ఒక జిరాక్స్ తీసి మీకు ఇస్తున్నాను. ఇది ఎట్లున్నది అట్లున్నది, దాంట్లో ఏ వార్తలు ఉంటే ఏ ఉంటే అవి మీకు ఇస్తున్నాను. SOTR అంటే స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్, అంటే ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయం, పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ బడ్జెట్లో పెట్టేటువంటి బడ్జెట్లో 84.2% మా సొంత డబ్బులు, తెలంగాణ రాష్ట్ర సొంత డబ్బులు, SOTR డబ్బులు 84.2%. ఇది దేశంలో రెండోది. మొదటిది హర్యానా రాష్ట్రం 86.9. బీజేపీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్, మొన్నటిదాకా కర్ణాటక, మరి వాళ్ళ మిత్రపక్షం మొన్నటిదాకా ఉండే పంజాబ్, గోవా వారు పరిపాలిస్తున్నారు. ఇప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, బీహారు, ఈ రాష్ట్రాలన్నీ కూడా తెలంగాణకు దరిదాపులో లేవు. అంటే 100 రూపాయలు తెలంగాణ ఖర్చు పెట్టాలంటే 84.2 రూపాయలు తెలంగాణ సొంత డబ్బులు, మిగతా 16 రూపాయలు 15 రూపాయల 80 పైసలు శాతం లెక్కలో చెప్తున్నాను కేంద్ర ప్రభుత్వం.